నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కానీ ఎటువంటి ఉద్యోగాలు పూర్తిగా లభించలేదు. ఇంకా కూడా ప్రభుత్వాలు మారుతున్నా కూడా నిరుద్యోగుల సమస్యలు మాత్రం తీరట్లేదు. ఖాళీలు కనిపిస్తున్నా ఉన్నా కానీ వాటిని మాత్రం భర్తీ చేయడం జరగట్లేదు అంటూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగుల సమస్యలపైన ఇట్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో అయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోమేష్ గారు ఉన్నారు. ఎవరైతే ఏజెన్సీ జేఏసీ తరఫున ఆదిలాబాద్ జిల్లాలో తన యొక్క పోరాటాన్ని చేస్తూ ఉన్నారో, అలాగే నిరుద్యోగుల పక్షాన గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వస్తున్నారో ఆ సోమేష్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సోమేష్ గారు. నమస్తే అండి. ఏదైతే ఇప్పుడు ఈ నిరుద్యోగుల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాలు అయింది కూడా ఇప్పటివరకు కూడా ఇంకా నిరుద్యోగులకు పూర్తిగా ఉద్యోగం దొరకలేదు, చాలా వరకు బాధలు పడుతున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటింటికి తిరిగి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు ఇంటింటికి వస్తాయని మేము ఆశతో తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది నిరుద్యోగుల బన్నిదానాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎలాగో మమ్మల్ని మోసం చేసింది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పాదయాత్ర, నేను కూడా బట్టి విక్రమ గారితో కూడా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో 10 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయాలి అని కూడా నేను కలవడం జరిగింది. ఆ బట్టి విక్రమ సార్తో కూడా నేను 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కూడా జరిగింది. మరి ఇదే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే దానికి కారణమే నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, రైతులు. మరి నిరుద్యోగుల సమస్యలు అంటారా, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది బహిరంగంగా సభలలో. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత అని చెప్పి వెళ్ళడం జరిగింది. అదే సరూర్ నగర్లలో మన ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి మీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా బహిరంగంగా సభలో ఎక్కడ పోయినా నిరుద్యోగుల కోసం మేము ప్రత్యేకంగా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం మీరే బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? మరి ఒక్కొక్క మినిస్టర్లు చెప్తే ఒక మినిస్టర్ ఏమో 70,000 అంటారు, ఒక మినిస్టర్ ఏమో 80,000 అంటారు, ఒక మినిస్టర్ ఏమో 1,00,000 అన్నారు. మరి మొన్న చూస్తే అసెంబ్లీలో బట్టి విక్రమ గారు డైరెక్ట్ చెప్పడం 16,300 చిల్లర పోస్టులు భర్తీ చేసినామని. మరి 1,80,000 పోస్టులు ఎక్కడ పోయినాయి? ఎక్కడ ఉన్నాయి 1,80,000 పోస్టులు ఎక్కడ ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారు, నేను మీకు సూటిగా అడుగుతున్నా. మరి నిరుద్యోగులం మేము అందరం కలిసి మా సమస్యల కోసం మేము పోరాటానికి ముందుకెళ్తే నైట్కి నైట్ వచ్చి అరెస్టు చేయడం, ఏదైనా మెరుపు ధర్నాలు చేసినా, ఏదైనా మహాధర్నాలు చేసినా, ఏది చేసినా కూడా ముందే వచ్చి ముందస్తుగా అరెస్టు చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మేము చెప్పదలుచుకునే మేము స్వచ్ఛందంగా మా నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఆ విధంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఆదిలాబాద్ జిల్లాని రేవంత్ రెడ్డి గారు దత్తత తీసుకున్నారు. ఇది ఎవరికైనా తెలుసో తెలియదో కానీ మీరు ఒకసారి మంచిగా వినండి. ఆదిలాబాద్ జిల్లా, నేను ఈరోజు నేను సీఎం పదవి అనుభవిస్తున్నా అంటే ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా సభ పెట్టడం వల్లనే నేను సక్సెస్ అయ్యాను. అక్కడ కేస్లాపూర్లో ఉన్న నాగోబా దేవతను నేను దర్శించడం వలన ఈరోజు నేను సీఎం పదవి అనుభవిస్తున్నానని స్వయాన మన రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే దత్తత ఆదిలాబాద్ జిల్లాను తీసుకున్న మీరు ఏజెన్సీ ప్రాంతాలలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా 29 సెక్టార్లలో ఉద్యోగాల నోటిఫికేషన్ లేక చాలామంది నిరుద్యోగులు మేము రోడ్లపైన వచ్చింది. మాకు 100% ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3 ద్వారా 100% రిజర్వేషన్ అనేది మాకు ఉండేది. గత ప్రభుత్వం కరోనా టైంలో ఆ జియో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మరి ఆ ఎందుకు కొట్టివేయడం జరిగింది? మా ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ అమలు ఉంది. మరి రాజ్యాంగం పైన బాగా అవగాహన ఉంది కదా సార్ మీకు. మరి రాజ్యాంగంలో ఉన్న 5th షెడ్యూల్ గురించి మీరు చదువుకోవాలా. ఫస్ట్ 5th షెడ్యూల్ తెలియజేస్తుంది ఏంటంటే ఇక్కడ సర్వ హక్కులు ఏజెన్సీ ప్రాంతాలలో ట్రైబల్స్ వారికి మాత్రమే ఏజెన్సీలో అక్కడ 1950 రికార్డ్ ప్రకారం నివసిస్తున్న తరాలుగా నివసిస్తున్న వారికి మాత్రమే ఆ 5th షెడ్యూల్ అమలు అవుతుందని అది మీకు తెలిసిన విషయమే. ఆ 5th షెడ్యూల్ అమలు ఉండగా కూడా 2024లో డిఎస్సిలో కూడా మేము 2,000 ఉద్యోగాలు నష్టపోయినాం. డిఎస్సి కానిస్టేబుల్ పోస్టులు నష్టపోయాం. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లలో మోసపోయాం.
మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది అన్నీ మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అమలైందా? గత 4 సంవత్సరాల నుండి, గత 5 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగుల సమస్యలపైన మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. పోరాటం చేస్తే కేసులు పెట్టడం. 4 ఐటీడీఏలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఈ 4 జిల్లాలలో 4 ఐటీడీఏలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలలో. మరి ఆ 4 ఐటీడీఏలు వేల కోట్ల డబ్బులు వస్తాయి. సెంట్రల్ ఫండ్ నుంచి, సెంట్రల్ కేంద్ర రాష్ట్రాల నుండి డబ్బులు వస్తాయి. మాకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి అని కూడా మన గవర్నర్ గారు కూడా దీన్ని ఆలోచిస్తారు. కానీ ఈరోజు మాకు సమస్యలను పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసిన నిరుద్యోగుల సమస్యలనే పెరిగిపోతున్నాయి తప్ప కానీ మా సమస్యలను పరిష్కారం అవ్వడం లేదు. మరి ఇదే ఆదిలాబాద్ జిల్లాలో స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడుమబొజ్జు గారు, అదేవిధంగా డీసీసీ చైర్మన్ జాదవ్ నరేష్ గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు మన అత్రం సుగుణక్క గారు, మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, ఇదే 2023 నాడు జియో నంబర్ 3 ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తా అని మీరు మాట ఇచ్చారా లేదా? మీరు ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకొని నాకు చెప్పండి. ట్రైబల్ ఎమ్మెల్యేలు, మీరు ట్రైబల్ మినిస్టర్లు కూడా సీతక్క కూడా ఒక అడుగుతున్నా, మీరే స్వయాన మొన్న ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని 3775 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది. సంవత్సరంన్నర గడిచిపోయింది. మరి అంగన్వాడీ పోస్టులలో కూడా త్వరలో అనుకుంటా త్వరలోనే ఉంది తప్ప కానీ ఇప్పటివరకు భర్తీ కాలేదు. మరి నేను ఈరోజు గద్దెన ఎక్కిన మన డీసీసీ అధ్యక్షురాలు కానీ, డీసీసీ అధ్యక్షుడు కానీ, ఆ విధంగా వెడమభుజు ఎమ్మెల్యేకి కానీ, ఆ విధంగా కోవా లక్ష్మికి కానీ 12 మంది గిరిజన ఎమ్మెల్యేలకు నేను అడుగుతున్నా. మరి మా నిరుద్యోగం ఈరోజు మీరు గద్దెన ఎక్కారంటే గిరిజన ఓట్లపైన కదా మీరు ఎక్కింది. మరి గిరిజన సమస్య పైన, ఏజెన్సీ సమస్యలపైన ఎందుకు మాట్లాడడం లేదు? మరి మన రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర మిత్రుడే కదా, రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ పోయి కలుస్తారు కదా వెడుమబొజ్జు గారు, మరి మా సమస్యలపైన మీరు ఎందుకు మాట్లాడడం లేదు? నేను ఫోన్ చేస్తే అరే బాబు మీరు మమ్మల్ని అడగవద్దు, మీరు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అంటే మాకు అడిగే హక్కు మీకు లేదా? మీరు మాకు ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మా నియోజకవర్గ ఎమ్మెల్యే, మిమ్మల్ని అడగకపోతే ఇంకో వేరే వాళ్ళకి అడగల? నేను కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు సబ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సీతక్క గారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3ని పునరుద్ధరించి 100% రిజర్వేషన్ కల్పించి ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయాలి. లేని పక్షంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గద్దెన నిరుద్యోగుల తరపున ఎక్కింది కదా, రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక సీట్లు కూడా గెలిపామని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. అయితే సోమేష్ గారు, ఏదైతే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ ఖాళీలను భర్తీ చేయలేకపోయింది? రెండవది, ఇప్పుడు మొన్నటి నుంచి మనం చూస్తుంటే ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా చాలా వరకు బర్తరఫ్ చేయడం, తీసివేయడం కూడా జరుగుతుంది. ఎందుకు ఉద్యోగాలు కల్పించకపోవడం, ఉన్న వాళ్ళని కూడా తీసేయడం జరుగుతుంది ఎందుకంటారు? దీని పట్ల ఎట్లా స్పందిస్తారు? ఒకటే అండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదంటే వీళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మినిస్టర్లు కానీ నిరుద్యోగులు ఏంది వాళ్ళు ఇవ్వకపోతే రాను 2027లో నోటిఫికేషన్లు ఇస్తే అప్పుడు చల్లబడతారని ఆయన అనుకుంటుండేమో. 2027లో నోటిఫికేషన్లు ఇస్తే రాను ఎలక్షన్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్లో మేము గెలుస్తాం, మాకు చెప్పడానికి ఉంటుంది 2 లక్షల ఉద్యోగాలలో మేము గింత భర్తీ చేసినాం ఆ టైంలో అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈ 4 సంవత్సరాలు ఉన్న దాన్ని మేము మర్చిపోము. మీరు 1 సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తే దీనికోసమే మేము 4 సంవత్సరాలు మీరు చేసిన మోసాన్ని కూడా మేము గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క మినిస్టర్లు చెప్పడం జరుగుతుంది అబద్ధాల కొరులు. ఒకటి 80,000, 70,000, లక్ష, ఇదంతా అబద్ధాలు. వీళ్ళకి ఇచ్చే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మేము ఇస్తాం నోటిఫికేషన్ అని చెప్తే త్వరలో అనుకుంటా కాలయాపన చేయడమే తప్ప కానీ వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేసే ఆలోచనలు లేరు. మీరు ఇవ్వకపోతే మాత్రం రాను ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మేలో నిర్వహిస్తాను ఈరోజే తెలిసింది. ఖచ్చితంగా దాంట్లో మేము గుణపాఠం చెప్తాం. అదే మేము నోటిఫికేషన్లు అనుకొని మేము కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాం నిరుద్యోగుల పక్షాన. మరి మినిస్టర్ల గారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు గిట్లా నిరుద్యోగుల పక్షాన ఆటలు ఆడుకుంటే ఖచ్చితంగా మేము ఎలక్షన్లో కూడా మేము ఆట ఆడుకుంటాం మేము ఖచ్చితంగా.
ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల యొక్క ఓట్లతో అలాగే గిరిజనుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వారిని విస్మరించి ఇక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీడీఏలో ఉన్నటువంటి ఆ గిరిజనులను కూడా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాటిని కూడా పూర్తిగా విస్మరించడం అయితే కరెక్ట్ కాదంటూ, ఇలాగే నిరుద్యోగులను చులకన చూస్తూ ఏదో ఎలక్షన్ల ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లలో బయటపడాలని ఒక ఆలోచనతో ఉంటే మాత్రం అది ఎంత మాత్రం మేము సహించము. ఖచ్చితంగా మీరు ఈ 4 సంవత్సరాలు చేసేటువంటి ఈ యొక్క మోసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ కూడా నిరుద్యోగుల జేఏసీ తరఫున అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.